ఆయనకున్నది మొండితనం. ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ. కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చో. తెల్లవారుతుండగా అమ్మవారు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి. లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది, నువ్వు బిడాయించి కూర్చో. ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది. నువ్వు ఆయనకేం రాదు అప్పటికి, కాళిదాసు గారికి. 2 మాటలు చెప్తా, ఈ 2 అనుంది. ఏమిటన్నారు? కాళీ విద్య, కాళీ విద్య, ఈ 2 మాటలే అను. ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు. కాళీ ఇద్య, కాళీ ఇద్య అన్నాడు. పోనీ అదే అను. ఈ మొండితనం అమ్మవారి దగ్గర చూపించు. వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు.